అండ్ మరోపక్క అచ్చెన్నాయుడు గారు వర్సెస్ తమ్మినేని సీతారాం గారి వర్షన్ కూడా నడుస్తూ ఉండిందండి. ఏదైతే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి తమ్మినేని గారు కూడా ఆ రోజు మరి ఎర్రన్నాయుడు చంపే ప్రయత్నం మీరు చేయలేదా, మేము కాపాడుకోలేదా, ఈ వ్యాఖ్యలు మనం చూసాం. అసలు ఎలా చూడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, పర్సనల్ అటాకింగ్స్కి ఎందుకు వెళ్తున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎర్రమనాయుడు గారు మన రాష్ట్రంలో గొప్ప నాయకులు. వాళ్ళతో మనం విభేదించే వాళ్ళు ఉండొచ్చు, సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, ఎవరి పరిమితి వరకు ఉండొచ్చు, బట్ గొప్ప నాయకులు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ నాయకులు వాళ్ళు ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్రలో ఉండొచ్చు, ఈయన రాయలసీమలో తెలుగు ప్రజలందరూ గర్వించారు. ఎర్రమనాయుడు గారిని కావచ్చు, మన రాజశేఖర రెడ్డి గారి గురించి కావచ్చు. దివంగతులైనటువంటి వారిని మనం దేవుళ్ళగా చూస్తాం. దివంగతులైన తర్వాత వాళ్ళ మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని కూడా పక్కన పెట్టుకుంటాం. ఉదాహరణకు దివంగతులైన వాళ్ళపైన కేసులు నమోదయ్యి శిక్ష పడిన ఆ శిక్ష నుంచి వాళ్ళు తప్పించేస్తాం. అంతగా మనం దివంగతుల్ని గౌరవిస్తాం, పూజిస్తాం. అలాంటి పూజనీయులైన వారిపైన ఈ దుగుసాకరమైనటువంటి వాతావరణం ఏంటి రాష్ట్రంలో? ఒక ఆయన అంటాడు, ఒక మంత్రి అంటాడు, రాజశేఖర రెడ్డి గారి మరణం తొలి లబ్ధిదారుడు జగన్ అంటాడు. వాళ్ళు ఏమంటారు, వారి మరణానికి కారణం వీరు అంటారు. చాలా దారుణమైన కామెంట్లు. రెండింటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి తొలి లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి ఆశయాలకు ప్రతినిధి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని కంకణాన్ని కట్టుకొని దానికోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. మామూలుగా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా చైర్మన్ కంకణం కట్టుకుంటాడు త్రికరణ శుద్ధిగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని. ఎట్లయితే బ్రహ్మోత్సవాల విజయానికి కంకణం కట్టుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణం తర్వాత వారి ఆశయాలని, వాళ్ళ ఆశలని, వాళ్ళ ప్రతిబింబంగా ఉండడం కోసం కంకణబద్ధుడై ముందుకెళ్తున్నాడు. వారితో విభేదించుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారి మరణం వెంటనే ఒక కేంద్ర మంత్రి పదవి తీసుకుని సర్దుకోవచ్చు. బహుశా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయిపోయింటాడు చివరిలో, రోసయ్య గారి స్థానంలో. వాటిలో అట్లా చేయలేదే. అయిపోయిన వెంటనే జైలు పోయినాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఫస్ట్ అటాక్, 16 నెలలు జైలు, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షం, నిత్యం దాడులు, పోరాటాలు, ఇవే జరిగింది. ఒక బ్రహ్మోత్సవాల విజయానికి ఎట్లయితే కంకణబద్దులు అవుతారో రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రతిబింబంగా జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్దులు పనిచేస్తున్నాడు. అందువల్ల సక్సెస్ అయ్యాడు. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన, రాజశేఖర రెడ్డి గారి జీవిత ఆశయాలు ఈ రోజు చర్చనీయాంశం అవుతున్నాయంటే అది కొడుగ్గా ఆయన పాత్ర నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు శర్మిల గారు చెప్పగలరా రాజశేఖర రెడ్డి ఆశయాలు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పగలదా? చూపించండి. తెలంగాణలో స్మృతివనాన్ని నిర్మించలేకపోతున్నాం కదా తెలంగాణలో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల ప్రతినిధి మీరా, జగన్? రాజశేఖర రెడ్డి ఆశయాల ప్రతినిధిగా ఉన్న వ్యక్తి లబ్ధిదారుడు అని మాట్లాడితే ఎట్లా సమర్థిస్తారు మీరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తొలి లబ్ధిదారుడు అయితే శర్మిల గారు కూడా పాపం చేసినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల పాటు ట్రావెల్ చేసిన శర్మిల గారు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారితో ట్రావెల్ చేయలేదా? జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదా? ఎన్నికల క్యాంప్ ఈ మధ్య 2-3 ఏళ్ల క్రితం కదా బయట వెళ్ళిపోయినారు. వివేదిస్తుంది. అంతమంది కలిసి ఉన్నారు కదా, అప్పుడే కదా లబ్ధిదారుడు అయి ఉండాలి. కాబట్టి అచ్చెన్నాయుడు గారు ప్రకటించినట్టు తప్పుపట్టు ఉండాలి. మీరు ఎవరి మీద కోపంతో రాజశేఖర వివాదం చేయొద్దని. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఎర్రమనాయుడు గారు మరణానికి ఎవరికో లింక్ పెట్టేసి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి లేని వారి గురించి మాట్లాడడం ఎప్పుడు మాట్లాడకూడదు. ఆధారాలు ఉంటే ఫైట్ చేయాలి. ఆధారాలు లేనప్పుడు మనల్ని ఒక మాట అన్నా ఒకటి మేము కూడా అదే అంటాను. ఫైట్ టు ఫైట్, టిట్ టు టాట్ అంటారు కదా, ఆ టైప్ అనేది దివంగతుల మీద చేయడం అనేది దురదృష్టకరం. ఇది ఎవరికి బాధాకరం. అండ్ మరోపక్క నిన్న కేబినెట్ మీట్ జరిగింది సార్. చాలా విషయాల గురించి అందులో మాట్లాడుకున్నారు. అందులో ఫస్ట్ వచ్చిన పాయింట్ మావిగనికి సంబంధించి అసలు ప్రజల్లో చర్చ నడుస్తుందా లేదా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆరా తీశారట. ఖచ్చితంగా తీయాలి కదా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు గారిని అభినందించాల్సింది ఇక్కడే. చంద్రబాబు గారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ వెళ్తాడు. మంచి జరిగినా చెడు జరిగినా దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ వెళ్ళడం అని చంద్రబాబు గారు ఉన్నటువంటి మంచి క్వాలిటీ. దాన్ని ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మావి గారిని ప్రతిపాదన తర్వాత కొంత ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది, పెద్ద చర్చనీయాంశం అయింది, పెద్ద చర్చకి దారి తీసింది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, అమరావతి ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, అమరావతి రాజధాని ప్రాజెక్టు సాధ్యం కాదని కేటకేళి గారు చెప్తూ ఆల్టర్నేటివ్ ఆయన చెప్పినప్పుడు, ఆల్టర్నేటివ్ విషయంలో స్పష్టత లేకపోయినప్పుడు ప్రజల్లో నెగిటివ్ వచ్చేస్తుంది. రాజధాని ఈ రోజు కాదు, టైం పడుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏం స్టాండ్ తీసుకోవాలని ఆయన ఆలోచిస్తాడు. ఫీడ్బ్యాక్ తీసుకోవడం తప్పలేదు. చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం అలవాటు కూడా తీసుకునే ఉంటారనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత జరిగిన కాన్వర్జేషన్ భేటీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరడు గట్టిన క్రిమినల్ అని
ఈ టైంలో రాధాకృష్ణ గారికి సపోర్ట్గా మనం అందరూ ఉండాలి అని కూడా వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ పదజాలం అనేది చంద్రబాబు గారు ఎప్పటి నుంచో వాడుతున్నారు. సరే, వీళ్ళు వాడుతున్నారు, పక్కన పెడితే రాధాకృష్ణ గారికి మనం అండగా ఉండాలి. అదేదో కొత్తగా ఉండేది ఏంది, ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఇప్పుడు ఏదో కొత్తగా ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? కొత్తగా ఉండి పునరుద్ధరించడం, మనం వారికి అండగా ఉండాలని పునరుద్ధరించడం తప్ప కొత్తగా అండగా ఉండేది ఏంది? పత్రికలు చీలిపినాయి, కొన్ని పత్రికలు మీకు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని పత్రికలు వైసీపీలో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటారు, ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ఆఫీసుల మీద దాడికి పోవచ్చా? నేను కూడా ఖండిస్తా. మరి సాక్షి ఆఫీస్ మీద పోయినప్పుడు మీరు ఖండించలేదే, ఖండించకపోగా పోయిన వాళ్ళంతా మనోలే, దేన్ని సమర్థించలేం కదా. ఇప్పుడు ఘటనగా చూడాలి. ఆ కార్యాలయాలకు ఎందుకు పోతారనే ప్రశ్న లాజికల్ గా నేను సపోర్ట్ చేస్తాను. బట్ గతంలో మీరు ఎందుకు పోయినారు? అంటే పత్రికల విషయంలో అంటే మనకు వ్యతిరేకంగా రాసే పత్రిక పట్ల ఒక స్వేచ్ఛ, మనకు అనుకూలంగా ఉండే పట్ల ఇంకో స్వేచ్ఛ ఉంటుందా? ఖచ్చితంగా అండగా ఉండాలనుకోవడం కొత్త కాదు అసలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం కాడ ధర్నా జరిగిన వెంటనే ఏబిఎన్ కన్నా ముందు స్పందించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సమర్థించారు. కాబట్టి అండగా ఉండాల్సిన అవసరం, కొత్తగా చెప్పాల్సిన అవసరం, పునరుద్ఘాటించడం మేము ఉంటాం రాధాకృష్ణ గారిని కలిపి నచ్చింది. కొత్తగా ఉండేది ఏం, దాని పెద్ద ఆందోళన చెందేది ఏం లేదు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటా ఉంది, వాళ్ళు వీళ్ళకి అండగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం కదా.